రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్ర యూనిట్లో తీవ్ర విషాదం నెలకొంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో షూటింగ్కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం ప్రమాదానికి గురైంది. దుర్ఘటనలో ప్రొడక్షన్ యూనిట్కు చెందిన ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనతో సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్, ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి. ఎస్ఎస్ రేఖ ఈ ప్రభాస్ నటిస్తున్నటువంటి ఈ గ్లోబల్ ఫిల్మ్ ఏదైతే ఉందో ఫౌజీ మీద ఫ్యాన్స్ అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పుకోవాలి. ఫ్యాన్స్ కి ఇప్పటి వరకు కూడా ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు ప్రతి సినిమా కూడా నిరుత్సాహపరిచేలాగానే ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన రాజా సాబ్ కూడా అదే విధంగా నిరుత్సాహపరిచిందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ కోరుకున్నట్లుగానే యాక్షన్ మూవీగా ఫౌజీ అనేది రాబోతుంది. అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఫౌజీ సినిమా ఏదైతే ఉందో శరవేగంగా షూటింగ్ పనులు అనేవి పూర్తి చేసుకునే నేపథ్యంలో మూవీ టీం అంతా కూడా లొకేషన్లలో హడావిడిగా ఉన్నారనే చెప్పుకోవాలి. అయితే ఈ ఫౌజీ సినిమా కోసం ప్రత్యేకించి యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ నిమిత్తంలో కూడా స్పెషల్ టీమ్స్ ని కూడా అలాట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఫౌజీ షూటింగ్ కి వెళ్తున్న ఒక ప్రొడక్షన్ వాహనం ఏదైతే ఉందో ఆ వ్యాన్ యాక్సిడెంట్ కి గురవడము, అలాగే అందులో ఉన్న ఒక వ్యక్తి మరణించడం అనేది ఇప్పుడు తీవ్ర విషాదంగా మారిందనే చెప్పుకోవాలి. ఈ ఘటనలో ఈ యాక్సిడెంట్ అయిన సమయంలో దాదాపుగా 5గురికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళని వెంటనే హుటాహుటిన హాస్పిటల్ కి కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి కూడా చేర్చారు. అలాగే అందులో మెయిన్ గా ఒక వ్యక్తి మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రొడక్షన్ యూనియన్ కి చెందిన ఒక వ్యక్తి అయితే మృతి చెందారు. ఈ ఘటన ఒక్కసారిగా ఇండస్ట్రీలో కలకలం రేపిందనే చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా ఇలాంటి ఇష్యూస్ అనేవి జరిగి ఉండేవి కాదు తెలుగు ఇండస్ట్రీలో. కానీ ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ ఉలికి పడ్డారు. ఈ గాయపడిన మరో 5గురు ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్ యాక్సిడెంట్ అయిన ప్లేస్ కి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో అయితే చికిత్స నిమిత్తం వాళ్ళని తరలించడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అసలు ఎలా జరిగింది యాక్సిడెంట్ అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. మిగిలిన ఐదుగురు దగ్గర కూడా వాంగ్మూలం స్వీకరించనున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా ఈ అద్బులాపూర్ మెట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఫౌజీ షూటింగ్ నిమిత్తం ఈ ప్రొడక్షన్ పనులకి అలాగే ఈ యాక్షన్ సీక్వెన్స్లకి కూడా అన్ని రెడీ చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఘటన జరగడము ఇటు మూవీ టీమ్ ని అటు ఇండస్ట్రీని కూడా ఒక్కసారిగా ఉలికిపడేలా చేసింది. అలాగే అందరూ కూడా విషాదంలో ఉన్నారని చెప్పుకోవాలి. మూవీ టీం అంతా కూడా కొద్ది రోజుల పాటు షూటింగ్ అనేది బ్రేక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ ఘటనతో మరికొద్ది మంది గాయాలైన వాళ్ళు అందరూ సురక్షితంగా ఉన్నారా లేదంటే ఎవరికైనా సీరియస్ గా ఉందా అనే కోణంలో కూడా ఇప్పుడు మూవీ టీం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ కి ఇదొక బ్యాడ్ సంఘటన అని చెప్పుకోవాలి. వాళ్ళు ఎన్నో ప్రతిష్టాత్మకమైన సినిమాలని నిర్మిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ గా ఇండస్ట్రీలో ఉన్న మైత్రి మూవీ మేకర్స్ కి ఈ ఫౌజీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ల నిమిత్తం ఈ ఇన్సిడెంట్ జరగడం, అందులో ఒకరు మృతి చెందడం, అలాగే పలువురికి గాయాలవడం అనేది ఆ ప్రొడక్షన్ సంస్థకు కూడా కాస్త జీర్ణించుకోలేని విషయంగా చెప్పుకోవచ్చు శ్రేయస్ రేఖ.